యూట్యూబ్ లో మనకి వేలు లక్షలు కాదు కోట్లు సంపాదించుకోవడానికి మన దగ్గర ఉండాల్సింది క్వాలిటీ కంటెంట్ ఎలా ఇవ్వగలుగుతాం, ఆపోజిట్ పర్సన్ ని ఎంగేజింగ్ గా మనం ఎలా ఉంచగలుగుతాం. ఇలా నువ్వు చేయగలిగితే లెక్కలేనంత డబ్బు సంపాదించుకోవచ్చు అనేది ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ చెప్తున్నాడు. మనం టేక్ అవేస్ తీసుకుందాం, మనకి ఏది తెలుసో అది కూడా మనం డిస్కస్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా ప్రతి ఒక్క విషయం డబ్బు మీదనే ఆధారపడి ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చాక డబ్బు ఎలా సంపాదించాలి దీని మీదనే ఉంటుంది మైండ్ అంతా. దాంట్లో ఒక వే యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడం ఎలా, నేను ఎలా సంపాదిస్తున్నాను, ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ గాను, ఒక సక్సెస్ఫుల్ ఇన్స్టాగ్రామర్ గాను, ఒక సక్సెస్ఫుల్ ఫేస్బుకర్ గాను, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో విజయాలు సాధించి మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వారిగా చెప్పే అర్హత నాకు ఉంది. ఎందుకంటే నేను సక్సెస్ అయి చూపించాను కాబట్టి. ఒక్క నిమిషం బ్రో, ఇప్పుడు మన ఛానల్లో కూడా చూస్తున్న వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉండి యూట్యూబ్ కంటెంట్ క్రియేట్ చేయాలని ఎవరైనా యూట్యూబ్ లోకి వచ్చారా? మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? కామెంట్ చేయండి. నెలకు 30 లక్షలు తీసి చూపించాను కాబట్టి అర్హత నాకు ఉంది. ఆ అర్హతతోనే ఈ వీడియో చేస్తున్నాను. ప్రతిసారి 30 లక్షలు వస్తాయని కాదు, ఒక్క వీడియోకే కాదు అది వచ్చింది 30 లక్షలు. అది మన ఛానల్ చాలా గ్రో అవ్వాలి, చాలా కష్టపడాలి, చాలా కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ వీడియోని నేను చేసి 15 మొక్కల కింద చేసి 3,000 రూపాయల కోర్స్ అని చెప్పి ఆన్లైన్ లో పెట్టాను అనుకోండి, నాకు 10 నుంచి 15 లక్షలు వస్తాయి. ఎప్పుడు కూడా ఒకరు నేను కోర్స్ ఇచ్చి నీకు ఇది నేర్పిస్తా, ₹1 కట్టు అని అంటారు కదా, అసలు ఎవ్వరు కట్టకండి. పైసలు ఇచ్చి వెళ్ళే జాబ్ అయినా, పైసలు ఇచ్చి చేసే ఏదైనా పని అయినా ఇది ఏది కాదు. హార్డ్ వర్క్ చేస్తే మనకు రిటర్న్లో మనీ రావాలి, మనం పైసలు కట్టద్దు. ఇది కూడా అంతే. కానీ విద్య నమ్ముకోవడం పాపం నా దృష్టిలో. ఎందుకు, మనకు తెలిసిన 10 మందికి పంచుకుందాం అని నేను చెప్తాను. పూర్తిగా చూడండి. యూట్యూబ్ అనేది ఎంత పెద్ద ప్లాట్ఫామ్ అంటే ప్రపంచంలోనే టాప్ ప్లాట్ఫామ్స్ లో, మీడియా ప్లాట్ఫామ్స్ లో నెంబర్ 1 లో ఉంది. అండ్ మీడియాలో నెంబర్ 1 లో ఉంది. అండ్ ఆదాయం కోణంలో కూడా చాలా నెంబర్ 1 లో ఉంది. సో యూట్యూబ్ లో డబ్బులు సంపాదించాలంటే ఉండాల్సింది ఫస్ట్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం, 2 క్వాలిటీ. ఈ 2 ఉంటే ఎలాంటోడైనా, అందంగా ఉన్నా లేకపోయినా, తెల్లగున్నా నల్లగున్నా, వాయిస్ బాగున్నా బాగాలేకపోయినా, ఏ విధంగా ఏ ఫార్మేట్ లో అయినా డబ్బులు సంపాదించవచ్చు. అది మీకు చెప్తాను. ఓకే, ఫేస్ ఎలా ఉన్నా, మన మనిషి ఎలా ఉన్నా యూట్యూబ్ లో కొట్టి చూడండి. ఎవరెవరో చేస్తున్నారు. ఎవరైతే క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళ ఛానల్స్ గ్రో అవుతున్నాయి. ఆ తర్వాత నాన్ వేసిన యూట్యూబ్ ఛానల్ ఆల్మోస్ట్ 10 మిలియన్ అంటే 10 లక్షల రూపాయలు చూసారా వచ్చాయా? ఫుల్ వీడియోలు, ఇవన్నీ నాన్ వేషనలో ఫుల్ వీడియోలు. యూట్యూబ్ లో ఏంటంటే మనకి షార్ట్ వీడియోస్ ఉంటాయి, ఫుల్ వీడియోస్ ఉంటాయి. అంటే షార్ట్ వీడియోస్ అంటే మనకి 1 మినిట్ నుంచి 3 మినిట్స్ లోపు, 4 మినిట్స్, 5 మినిట్స్, 1 అవర్ ఎంత ఉండొచ్చు. దాన్ని లాంగ్ వీడియోస్ అంటారు. షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ కి మనకి ఎక్కువ మనీ రావడం జరుగుతుంది. సో అందుకు ఇక్కడ మనకి 8.8 మిలియన్ వ్యూస్ వస్తే 10 లక్షల దాకా వచ్చాయి. సో ఈ నెల రోజులు నేను ఏ రోజు సమయాన్ని వృధా చేయకుండా పోయిన ఎంగేజ్మెంట్ ని కన్సిస్టెన్సీగా పెట్టడం ద్వారా తెచ్చుకోగలిసాను. స్థిరత్వం అంటారు, స్టెబిలిటీ అంటారు, ఖచ్చితత్వం. అది ఉండాలి మనిషికి. అది ఏ పనిలో అయినా. రోజు పొద్దున్న 6 గంటలు లెగాలంటే లెగాలి, సాయంత్రం 8 గంటలకు పడుకోవాలంటే పడుకోవాలి, సిగరెట్ కాల్చుకోవద్దంటే కాల్చుకోవద్దు, మందు తాకూడదు. దాన్ని కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ అంటారు. అది ఖచ్చితత్వం ఉండాలి మనిషికి. మీరు ఏ ఛానల్లో ఏ కంటెంట్ పెడుతున్నారో అవసరం లేదు. కుకింగ్ వీడియోస్ చేస్తే కుకింగ్ వీడియోసే చేయండి, మొత్తం షార్ట్ ఫిల్మ్స్ చేస్తే షార్ట్ ఫిల్మ్సే చేయండి, రియాక్షన్ ఛానల్ చేస్తే నాలాగా రియాక్షన్ ఛానల్సే చేయండి. సో ఇప్పుడు గ్రో కాకపోవచ్చు, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్, ఎంత టైం అయినా పట్టచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం పక్కా రీచ్ అనేది వస్తుంది, సక్సెస్ అనేది అవుతుంది. 2020 నుంచి 2019 నుంచి కష్టపడితే 2023లో సక్సెస్ వచ్చింది చైనా సిరీస్ తో. అంతవరకు రోజు వీడియోలు పెట్టాను, సక్సెస్ కోసం ఎదురు చూశాను. రాత్రి వచ్చేది కదా, మీరు కూడా నిజంగా. ఎందుకంటే ఒక హీరో కొడుకు హీరో అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నాన్న పేరు, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవచ్చు. కానీ మనలాంటి సామాన్యుడికి హీరో అయ్యే అవకాశం, సెలబ్రిటీ అయ్యే అవకాశం, తారలు అయ్యే అవకాశం ఉండదు. అదృష్టం ఉండాలమ్మా, నాకేం అదృష్టం ఉందో, బొంగు కష్టంతోనే పైకి వచ్చినాను అంతేనా. మనం కంటెంట్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల కేటగిరీస్ ఉన్నాయి మనకు చేయడానికి. సో మనకి దేని మీద అయితే అవేర్నెస్ ఉందో, దేని మీద అయితే అవగాహన ఉందో, ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా మనం ఎప్పుడు మంచిగా చెప్పాలి. అన్వేష్ బ్రో 2018 నుండి కష్టపడుతుంటే 5-6 ఇయర్స్ పట్టింది సక్సెస్ రావడానికి. అతను అంత మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నాడు కానీ అంత టైం పట్టింది. కానీ ఎట్ లాస్ట్ సక్సెస్ అనేది వచ్చింది. సేమ్ అలాగే మనం కూడా ఒక కన్సిస్టెన్సీగా ఒక క్వాలిటీ కంటెంట్ ఇస్తూ ఉంటే ఏదో ఒక రోజు
రేపే రావచ్చు. సో లైఫ్ లో ఏదైనా సరే మనకి హై ఇచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ఏ కథ అయినా సరే, ఇప్పుడు అతను చెప్పినట్టు ఆ స్టోరీ అయినా కాదు, ఏ కథ అయినా సరే మన లైఫ్ లో మనం రిలేట్ చేసుకోవాలి. సో మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది వస్తుంటది. నెక్స్ట్ స్టెప్ ఫోకస్డ్ గా అండ్ చాలా గట్టిగా వేయడానికి. పక్క ఇదే చేయాలి, నేను ఇదే చేస్తాను అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే డబ్బులు వస్తాయి. ఎందుకు అంటున్నానంటే మన మన ఎక్కువ వ్యూవర్షిప్ భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఎందుకు భారతీయులకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువ పాకులాడతారు. పక్క వాళ్ళ జీవితం ఏం జరిగిందో ఏం పెట్టినా చూస్తారు, ఏం పెట్టినా చూసేవాళ్ళు ఉంటారు. సో ఆ వ్యూవర్షిప్ని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కోసం మీరు ట్రై చేయాలి. మళ్ళీ ఇంకో ప్లాట్ఫామ్ చెప్తాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎన్ఆర్ఐలు 1 కోటి మంది దాకా ఉంటారు. ఏది మన దేశంలో కాకుండా విదేశాల్లో. వాళ్ళకి నెట్ఫ్లిక్స్ కొనుక్కోరు, చాలా మంది అమెజాన్ ప్రైమ్ కొనుక్కోరు, వాళ్ళు ఏ పేస్ ఎక్స్ప్రెషన్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి వచ్చేది 2 లక్షలు 3 లక్షలు 50,000 30,000 ఫ్రీగా చూసే ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్. న్యూస్ అయినా చూస్తారు, ఎంటర్టైన్మెంట్ అయినా చూస్తారు, ట్రావెలింగ్ అయినా చూస్తారు, కుకింగ్ అయినా చూస్తారు, హోమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు, అబ్బో ఒకటేటి ఏదో ఒకటి ఆ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంటర్టైన్మెంట్ అవ్వడం కోసం చూస్తాం. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. కామెంట్ చేయండి ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో. ప్లాట్ఫామ్ దొరికిందా? సో ఈ విధంగా మీరు యూట్యూబ్ లో మీకు నచ్చితే మీకు ఇదేసి టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. మళ్ళీ చెప్పు, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. నీకు నచ్చితే వచ్చి. నేను ట్రావెలింగ్ ఛానల్ పెట్టే ముందు 10 మంది 20 మంది 30 మంది చూశాను. 30 మంది 10 మంది చూసే రేంజ్ నుంచి ఇప్పుడు 7 కోట్లు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు చూసే రేంజ్కి ఎలాగెళ్ళాను. స్టెప్ బై స్టెప్, ఇటుక మీద ఇటుక, ఇటుక మీదకి ఇటుక కడితేనే ఇల్లు అవుతుంది. అలాగా మనం రోజు వీడియో పెడుతూ ఉంటే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. నిన్ను నమ్మి సబ్స్క్రైబర్ చేసిన వ్యూవర్స్ ని నువ్వు మోసం చేసినంత కాలం నువ్వు హీరో. నేను ఇప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ కి నేను అన్యాయం చేయలేదు. వాళ్ళకి తెలిసి నేను ఏం చేశాను. మరి అలాంటప్పుడు నన్ను అలా ఎలా వదులుకుంటాను? నేనేం పెట్టిన ఎందుకు చూస్తానంటే అదే వాడి మన మోసం అయితే చేయలేదు కదా. సబ్స్క్రైబర్ కి ఇది నొక్కండి అది నొక్కండి, ఈ లింక్ నొక్కండి, ఈ బెట్టింగ్ యాప్లు, ఈ ఐటమ్ కొనని మోసం అయితే చేయలేదు కదా. సో ఆ విధంగా సబ్స్క్రైబర్ల నమ్మకాన్ని అయితే మనం పొందగలగాలి. అది కన్సిస్టెన్సీ ద్వారా, సబ్స్క్రైబర్ల ద్వారా. నేనైతే గడిచిన 30 రోజుల నుంచి రన్నింగ్ ఫార్ములాలోనే ఉంది. సో గైస్, ఎలా ఉంది వీడియో? ఇలానే డైలీ ఒక వీడియో, మీకు తెలిసింది నాకు తెలిసింది, ఇలా ఒక వీడియోని చూస్తూ రియాక్ట్ అవుతూ మనం డిస్కషన్ చేసుకుందాం. అండ్ కామెంట్లో మీరు కూడా చెప్పండి ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.